ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్ నోటి క్యాన్సర్ను ముందుగా గుర్తించడంపై దృష్టి సారిస్తూ ఓరల్ లైఫ్ పేరిట ఓ కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలలో అవగాహన కల్పించడం, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం, ముఖ్యంగా పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారు, HPV-16 ఇన్ఫెక్షన్ ఉన్నవారు, నోటి గాయాలు ఉన్న వ్యక్తులతో సహా ఈ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అపోలో హాస్పిటల్ హెడ్ అండ్ నెక్ అంకాలజీ సర్జన్ డాక్టర్ ధీరజ్ కొండముది తెలిపారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో నోటి క్యాన్సర్ ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొగాకు వ్యసనాన్ని వదిలించుకోవాలనుకునే వ్యక్తులకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడానికి ఇసా ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు డాక్టర్ ధీరజ్ తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ధీరజ్ కొండముది. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం. సో ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్స్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దాట్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ మోస్ట్ కామన్. సో దాని ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయి అంటే నోట్లో ఏమైనా పుండు కానీ, ఏమైనా వాపు కానీ, లేకపోతే పళ్ళు లూజ్ అవ్వడం కానీ, చిగురు నుండి బ్లీడింగ్ కానీ, లేకపోతే గొంతు మీద ఏదైనా స్వెల్లింగ్ లంప్ కానీ, ఇవి యూజువల్లీ ఎర్లీ వార్నింగ్ సైన్స్. సో ఇలాంటి ఏమంటారు సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏదన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్, మీ దగ్గరలో ఉన్న హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ని సంప్రదించుకొని ఇమీడియట్గా అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. టేక్ హోమ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ మనకి నోటి క్యాన్సర్కి టొబాకో అంటే పొగాకు తాగడం వల్ల అది ఐదర్ పౌడర్డ్ ఫామ్ అంటే గుట్కా, పాన్, కైని, జర్దా ఇలాగా, లేకపోతే ఏమంటారు స్మోక్డ్ ఫామ్ అంటే సిగరెట్, బీడీ. సో ఏ ఫామ్లో టొబాకోని అబ్యూస్ చేసినా బేసిక్గా అది క్యాన్సర్కి తోడ్పడుతుంది. సో ఓరల్ క్యాన్సర్ అనేది అదే ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే మనం ఈ పొగాకు ఏదైతే మనం అబ్యూస్ చేయకపోతే మనకి ఇంకా అప్పుడు ఆ క్యాన్సర్ రాదు. కానీ చాలామంది ఆ టొబాకోని అబ్యూస్ చేయడం వల్లే మనకి నోటి క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ ఏది అంటే 18 నుండి యూజువల్లీ 35 ఇయర్స్. ఈ ఏజ్ గ్రూప్, ఈ కాలేజ్ గోయింగ్ ఏమంటారు పాపులేషన్ యూజువల్లీ సిగరెట్, బీడీ ఇవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మోస్ట్ వల్నరబుల్ టార్గెట్ పాపులేషన్ నోటి క్యాన్సర్కి. సో టెక్నాలజీ అంటే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇది న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏమంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇప్పుడు క్యాన్సర్ అంటే సర్జరీ అంటే అందరికీ అనుకునేది ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్సిషన్ ఇస్తారు, మొత్తం అంతా ఫేస్కి ఇంకా గొంతుకి అంతా ఏదో అంత ఫేస్ అంతా మారిపోతుంది, అసలు దాని తర్వాత ఎవరు గుర్తుపట్టలేము, అలాంటి డెబిలిటేటింగ్ సర్జరీస్ అంటాం బేసిక్గా. సో అవి అవసరం పడకుండా చిన్న ఏమంటారు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న ఇన్సిషన్తో ఏమంటారు రోబోట్ యూస్తో మనం ఎంత పెద్ద క్యాన్సర్ ఉన్నా అది తీసేసి ఫేస్లో ఏమీ మార్పులు లేకుండా ఎలాగా ఏమంటారు కాస్మెటికల్లీ ఎంత వీలైతే అంత పాసిబుల్ సర్జరీ చేయొచ్చు రోబోటిక్స్. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ రీసెర్చెస్ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. థ్యాంక్ యూ.